నమస్కారం. ఫిబ్రవరి 6న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. చాలా నెలలుగా అస్తంగత్వంలో ఉండి ప్రేమ, సంబంధాలు, డబ్బు, సుఖసౌఖ్యాల్లో ఆటంకాలు ఇచ్చిన శుక్రుడు ఇప్పుడు బలంగా ముందుకు వస్తున్నాడు. ఈ గోచారంలో శుక్రుడు బుధ, రాహు, రవి, కుజులతో కలవడంతో అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. అంటే వచ్చే కొన్ని వారాలు మన జీవితాల్లో ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది, మార్పులు కలుగుతాయి, ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి ప్రకారం ఫలితాలు తెలుసుకుందాం. ఈ ఫలితాలు మీ జన్మలగ్న ఆధారితంగా కూడా చూసుకోవచ్చు. మేషరాశి. శుక్రుడు మీ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆదాయం పెరగడం, కొత్త పరిచయాలు, నెట్వర్కింగ్ వల్ల అవకాశాలు వస్తాయి. పెండింగ్ డబ్బులు కూడా తిరిగి రావచ్చు. కానీ రాహు ప్రభావంతో ఆర్భాటపరమైన ఖర్చులు, ఫ్రెండ్స్తో చిన్న విభేదాలు కూడా రావచ్చు. ఖర్చులపై కంట్రోల్ పెట్టుకోవాలి. వృషభ రాశి. కెరియర్ హౌస్లో శుక్రుడు ఉండడం వలన ఉద్యోగం, బిజినెస్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. ప్రమోషన్, గుర్తింపు, కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మిథున రాశి. అదృష్ట స్థానంలో శుక్రుడు ఉండడంతో ప్రయాణాలు, ఉన్నత విద్య, గురువుల ఆశీర్వాదం, విదేశీ అవకాశాలు లభిస్తాయి. ధర్మం, పూజలు, ఆధ్యాత్మికత పెంచుకుంటే మరింత శుభ ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి. అష్టమ స్థాన గోచారం కాబట్టి మెంటల్ స్ట్రెస్, అనుకోని మార్పులు, రహస్యమైన బయటికి చెప్పుకోలేని సమస్యలు ఉండవచ్చు. రిస్కీగా నిర్ణయాలు తీసుకోకండి. ధ్యానం, ప్రార్థన మీకు రక్షణనిస్తాయి. సింహరాశి. వివాహ భాగస్వామ్య స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. వ్యాపారం, పార్ట్నర్షిప్స్, మ్యారేజ్ విషయాల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. కానీ అహంకారం, మాటల్లో కఠినత తగ్గించాలి. సంబంధాల్లో సర్దుబాటు చేసుకోవడం చాలా అవసరం. కన్యా రాశి. రుణ, శత్రు, రోగస్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. అప్పులు తీర్చుకోవడానికి, ఉద్యోగాలు మార్చుకోవడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యపు అలవాట్లు మార్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులారాశి. పంచమ స్థాన శుక్రుడు ప్రేమ, పిల్లలు, పెట్టుబడుల్లో లాభాలను ఇస్తాడు. క్రియేటివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి. గృహ, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఇల్లు, వాహనం, ఆస్తి విషయాల్లో శుభకరం. కానీ పనిలో ఒత్తిడి, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సమతుల్యత చేసుకోవడం చాలా అవసరం. ధనస్సు రాశి. ధైర్యం, కమ్యూనికేషన్, కొత్త ప్రాజెక్టులు పెరగడం ఇవన్నీ జరుగుతాయి. చిన్న ప్రయాణాలు, స్కిల్స్ అభివృద్ధి కలగడం మంచిది. కానీ సంబంధాల్లో తొందరపాటు మాటలు మాత్రం మాట్లాడకండి. మకర రాశి. ధనస్థానంలో శుక్రుడు డబ్బు, సేవింగ్స్, కుటుంబ సంతోషాన్ని పెంచుతాడు. ఆదాయం మెరుగవుతుంది. కానీ అధికమైన ఖర్చులు కూడా ఉంటాయి. భోజనము అధికంగా తినడం తగ్గించాలి. కుంభరాశి. శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఆకర్షణ, కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ అనేది పెరుగుతుంది. కొత్త ప్రారంభాలు, కెరియర్ అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మీనరాశి వారికి వ్యయస్థాన గోచారం వలన ఖర్చులు, ప్రయాణాలు, ఆధ్యాత్మికత పెరుగుతాయి. చెడు అలవాట్లు వదిలేయడానికి ఇది సరైన సమయం. ధ్యానం, సేవ చేయండి. మీ రాశి ఏది? తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి ట్రాన్సిట్ ఆధారిత జ్యోతిష్య వీడియోల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.